గుడ్ మార్నింగ్ ఆల్. నా మనసులో మాటతో మీ ముందుకు వచ్చాను మళ్ళీ అండి. మా ఇంట్లో 15 రోజుల నుండి వుడ్ వర్క్ అవుతుందండి. దేవుడికి నేను సరిగ్గా నైవేద్యం పూజ చేయలేకపోయాను. మళ్ళీ మీ ముందుకి నేను మళ్ళీ నా దేవుడితో వచ్చాను. వాళ్ళు మార్నింగ్ నుండి వాళ్ళ క్లీనింగ్ అంతా అయిందండి. కానీ దేవుడి గది కూడా కొత్తగా చేయిద్దాం అనుకున్నాం. కానీ అది వెంకటేశ్వరం పటం ఉంది కదండి, ఆ పటము అతను వుడ్ వర్క్లో ఉంటుందమ్మా, కనబడదు మళ్ళీ అన్నాడు. నాకెందుకో నచ్చలేదండి. ఎందుకంటే ఉండేది ఎందుకు మళ్ళీ చెడగొట్టను అని చెప్పి నేను చేయించలేదు. మార్నింగ్ లేచి మొత్తం అంతా క్లీన్ చేశాను, కానీ కొంచెం లేట్ అయింది ఇప్పటివరకును. క్లీనింగ్ చాలా ఎక్కువగా ఉండేదండి. చేసి ఒక పులిహోర, నిమ్మకాయ పులిహోర నైవేద్యం పెడతాను. దేవునికి పాలు పంచదార అన్ని నైవేద్యం పెడతానండి. మళ్ళీ నా దేవుడు నాకు మళ్ళీ వచ్చేసాడండి. మా పూజ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం పూజ రూమ్ అంటేను. నేను అనేసే మార్నింగ్ లేచి పూజలు చేసుకుంటాను. ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేక చేయలేకపోయాను మార్నింగ్. కానీ మొత్తం చూడండి ఎంత చక్కగా చేశాను ఇప్పుడు డెకరేషన్ అంతా. మళ్ళీ ఎందుకు చెడగొట్టను, దానికి ఆల్రెడీ 15 years నుండి ఇక్కడే ఉన్నాను పూజ చేసుకుంటూ. ఈ పూజల మందిరంలో మార్చాలంటే ఎందుకో ఒక సెంటిమెంట్ అయింది. మళ్ళీ నైట్ కూడా ఒక కల్లో మార్చొద్దునట్లుగా నాకు ఒక వచ్చిందండి. ఇదే బాగుంది, ఇక్కడే చేసుకో పూజ అని వచ్చిందండి. కాబట్టి నేను ఇది మార్చట్లేదు, ఇక్కడే కూర్చుంటాను. కావాలంటే కొంచెం కుర్చీలో టేబుల్ వేసుకుని ఎత్తుగా కూర్చున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అందరూ క్షమించండి. ఎప్పుడూ దేవుడు కలకలాడుతూనే ఉండాలండి. మనం కాదు, మనతో సహా దేవుడు కూడా కలకలాడుతూ ఉండాలండి. దేవుడికి ప్రతిరోజు పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు పెట్టి పూజ చేసుకోవాలండి. మనం ఎక్కడికైనా అన్నీ రెడీ అవుతాం కదండి, మనం కూడాను అలా వెళ్ళిపోం కదండి. కాబట్టి ఇది చెప్పానని తప్పుగా భావించకండి. నేను చాలా రోజులు చూస్తున్నాను చాలామంది ఇంటికి వెళ్తూ దేవుడు కలకల్లాడుతూ ఉండడండి. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ అందరికీ, దేవుడు కూడా కలకల్లాడుతూ ఉండాలి ఎప్పుడూ. అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చెప్పుకునే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇంట్లో దేవుడు చాలా బాగుందండి, చక్కగా ఉందండి అంటారు. అలాగే నేను ఒక 20% మంది ఇంట్లో చూశాను దేవుడు కలకలాడుతూ ఉండట్లేదు. దయచేసి మీరందరూ కూడా వీడియో చూసి దేవుడికి కూడా బొట్టు, కుంకుమ, పువ్వులు ప్రతిరోజు అలంకరించండి. దేవుడికి వీలైనంత వరకు ట్రై చేయండి అందరూ. నేను తప్పుగా చెప్పానని అని అనుకోవద్దు, దయచేసి నాకు క్షమించండి. కానీ చెప్పాలని చెప్పాను. నేను వీడియోలు చేస్తున్నప్పుడు ఇది కూడా చెప్పాలి కదండి అందరికీను. మనం పొద్దున్న లేచి బొట్టు, కాటిగా, పౌడరు, స్నో, కొంతమంది లిప్స్టిక్ నాలాగా రాసుకుంటారు. కానీ దేవుడు కూడా పసుపు, కుంకుమ, కొంచెం సెంటు, గులాబ్ జల్లు ఇవన్నీ కూడా అలంకరించండి. పచ్చకర్పూరం కూడా కొంచెం పెట్టండి. హెల్త్కి మంచిది, దేవుడికి మంచిది, ఇంటికి మంచిది అండి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్కి మీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.